ఈరోజు మనం న్యూమరాలజీలో కాస్మిక్ వాస్తు అనే అంశం గురించి చర్చించుకుందామండి. కాస్మిక్ వాస్తు. ముందుగా మనం వాస్తు అంటే ఏమిటి, అసలు వాస్తు అనేది ఉన్నదా, వాస్తు అవసరమా అనే అంశాలని పరిశీలిద్దామండి. ఇప్పటి వరకు మనం వాస్తు గురించి కొన్ని విషయాలు వినున్నాం. అవేంటంటే, మనము ఒక హౌస్ని కానీ, లేదంటే ఏదైనా ఒక వ్యాపార సంస్థను కానీ, లేదా ఒక కంపెనీ, మిల్లు ఇలాంటివి కానీ కట్టుకునేటప్పుడు చతురస్రాకారంగా కానీ, లేదా దీర్ఘచతురస్రాకారంగా కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. అలాగే నైరుతి వైపు ఎక్కువ బరువు ఉంచాలి, వాయువ్యం వైపు బరువు ఉంచకూడదు. అలాగే ఈశాన్య వైపు కొంచెం పెంపుదల ఉండాలి. ఆగ్నేయములో కిచెన్ కానీ, లేదా అదే ఒక కంపెనీ కానీ, ఒక మిల్లులు కానీ అయితే మండేటి మిషన్ లాంటివి ఉండాలి అనేది సహజంగా మనం వింటూ ఉన్నాం. అలాగే దక్షిణము పడమరన అసలు ఖాళీ ఉంచకూడదని, తూర్పు ఉత్తరాన ఖాళీ ఉంచాలని విని ఉన్నాము. దీనినే ట్రెడిషనల్ వాస్తుగా పేరు పెట్టారు, అంటే సాంప్రదాయక వాస్తు. అసలు ఇది ఎందుకు జరిగింది, ఈ వాస్తు అనేది సైంటిఫిక్గా ఉన్నదేనా అనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే, ముందుగా మనం ఒక విషయాన్ని చూద్దామండి. ఖగోళం నుంచి భూమి మీదకి నిరంతరం కాస్మిక్ రేస్ ప్రసరిస్తూ ఉంటాయండి, యాజ్ పర్ సైన్స్. ఈ యొక్క కాస్మిక్ రేస్లో చాలా బలమైన పాజిటివ్ కిరణాలు, చాలా హెల్తీగా ఉండేవి ఉంటాయి. ఇప్పుడు మనము గనక చెప్పులు లేకుండా ఒక ఆరు బయట ఒక నేల మీద గనక నిల్చుంటే, మన ద్వారా ఆ యొక్క కాస్మిక్ రేసు భూమిలోకి పోతాయి. అంటే ఖగోళానికి భూమికి మధ్య మనం ఒక వాహకంగా పనిచేస్తాం, ఏది హ్యూమన్ బాడీ. ఇలా పోయినప్పుడు ఏమవుతుందంటే, మన పుట్టుకతో కానీ, లేదా మనం చేతులారా చేసుకున్న కానీ కొన్ని దోషాలు మన బాడీలో ఉన్నప్పుడు ఆ యొక్క కాస్మిక్ రేసు మనల్ని వాహకంగా చేసుకొని ఖగోళం నుంచి మన ద్వారా భూమిలోకి వెళ్ళడం వల్ల ఆ యొక్క దోషాలన్నీ కూడా హరించబడతాయి. కాబట్టి దీనికి ఇంకా మనం కొంచెం వివరంగా వెళ్తే, ఒక 150 సంవత్సరాలు క్రితం తీసుకుంటే అప్పుడు పెద్ద పెద్ద భవనాలు లేవండి. ఎక్కడో చిన్న చిన్న పూరిపాకలు ఉండేవి, లేదా చెట్ల దగ్గరే చెట్ల కిందనో నివసిస్తూ ఉండేవాళ్ళు. ఎక్కువగా సంచార జీవనం చేస్తూ ఉండేవాళ్ళు. కాళ్లకు చెప్పులు కూడా ఉండేవి కాదు. మనం సోషల్ స్టడీస్లో ఇవన్నీ చదివే ఉన్నాం. అయితే మనం గనక గమనించినట్లయితే, అప్పటి వాళ్ళు మనంతటి జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు కాదు, తిండి విషయంలో కానీ, ఇంకేదైనా శుభ్రతలో కానీ. అంటే ఎన్ని రోజులకు ఒకసారో స్నానం చేసేవాళ్ళు. అలాగే మనలాగా ఏసీల్లో ఉండేవాళ్ళు కాదు, ఫ్రిడ్జ్లో వస్తువులు తినేవాళ్ళు కాదు. లేకపోతే ఇంకా మనం బాగా ఆరు బయట కాకుండా భద్రపరుచుకొని మంచినీళ్ళు తాగటం కానీ ఇలాంటివి చేసేవాళ్ళు కాదు. మరి మనం గనక ఆలోచించినట్టయితే వాళ్ళు దాదాపు 100 సంవత్సరాలుగా పైగా బ్రతికున్నట్టు చరిత్ర చెప్తుంది. కారణం ఏంటంటే, వాళ్ళు ఏమి తిన్నా, అప్పుడు పచ్చి మాంసమే తినేవాళ్ళు కొంతమంది ఈగలు వాలినా కూడా, ఎందుకంటే అప్పుడు దొరికేది కాదు ఆహారం. అలా జీవించేవాళ్ళు. ఇది మనం చదువుకొని ఉన్నాం. అయితే మనం గమనించినట్లయితే వాళ్ళు ఎలాంటి దోషపూరితమైనటువంటిది ఆ యొక్క ఆహారంగా తీసుకున్నప్పటికీ, వారు ఎంత కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగినప్పటికీ, ఈ యొక్క ఖగోళం నుంచి వచ్చేటువంటి కాస్మిక్ రేసు ప్రభావం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే మన కళ్ళ ముందు ఇల్లు వాకిలి లేకుండా ఒక బెగ్గర్ను తీసుకోండి, యాచక వృత్తిలో ఉన్న వాళ్ళని తీసుకోండి. వాళ్ళు ఒక ఇల్లు ఉండదు, వాకిలి ఉండదు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే, రోజంతా కూడా ఆహారం కోసం ప్రతి ఇల్లు తిరిగి ఆహారం సంపాదించుకొని, అది ఎలాంటి ఆహారమైనా ఒక్కొక్క ఇంటిలో చద్దిబడి ఉన్నటువంటి అన్నం వేస్తారు, అయినా కానీ తింటారు వాళ్ళు. మరి అలాంటి వాళ్ళు ఎప్పుడైనా మనం చూసామా వాళ్ళకి బీపీ వచ్చినట్టు, లేకపోతే షుగర్ మందుల కోసం వెళ్తున్నట్టు ఎప్పుడైనా చూసామా? లేదంటే బాగా ఫ్యాట్ వచ్చి కీళ్ళ నొప్పులు వచ్చినట్టు ఎప్పుడైనా చూసామా? ఇప్పటివరకు మీరు గమనించకపోతే ఒకసారి గమనించండి. ఎట్టి పరిస్థితిలో రావండి. ఎందుకంటే వాళ్ళు మనలాగా పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని లేరు, అలాగే చెప్పులు షూ వేసుకొని తిరగటం లేదు. వాళ్ళు
ఏ పూటకు ఆ పూట అడిగి తెచ్చుకొని తింటూ ఎక్కడ నిద్ర వస్తే అక్కడ నిద్రపోతుండేవాళ్ళు, వానకు తడుస్తారు, ఎండకు ఎండుతారు, అయినా వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. కారణం ఏంటంటే ఖగోళం నుంచి వస్తున్నటువంటి కాస్మిక్ రేస్ డైరెక్ట్గా వాళ్ళ పైన పడి కింద వాళ్ళ పాదాల గుండా భూమిలోకి పోతూ వాళ్ళ యొక్క సర్వ దోషాలని హరించి వేస్తున్నాయి. కాబట్టి ఇక సబ్జెక్ట్లోకి వద్దామండి. మనకెందుకు ఇలా జరుగుతుంది అంటే మనకున్న స్థాయి, శక్తి, స్థితి, దీన్ని బట్టి మనం ఏం చేస్తున్నాము? చక్కగా లక్షల కోట్లు వెచ్చించి పెద్ద పెద్ద భవనాలు కట్టుకుంటున్నాము, ఏసీ రూములు పెట్టుకుంటున్నాము, ఫ్రిడ్జ్లు పెట్టుకుంటున్నాము, ఇలా మంచి మంచి ఆహారాన్ని అసలు నిలవ లేకుండా తింటున్నాము, నిలవుంచుకోకుండా. కాబట్టి మరి ఇంకా బాగుండాలి మనం. కానీ ఏం జరుగుతుందంటే ఈ పైనుంచి వచ్చేటువంటి కాస్మిక్ రేస్కి మనము కట్టుకున్నటువంటి ఈ భవనాల యొక్క రూపు, ఆ యొక్క పైభాగం టచ్ అవ్వడం వల్ల అవి వక్రీభవనం చెందుతున్నాయి. చెంది ఒకవైపు పాజిటివ్గా ఒకవైపు నెగిటివ్గా విడిపోతున్నాయి. మనం యాజ్ పర్ సైన్స్ చూసినట్లయితే ఖగోళంలో ఏదన్నా ఒక వస్తువు ఉంటే దానికి ఎదురుగా కనుక ఏదన్నా ఉన్నట్లయితే అది స్మాష్ అవుతుంది, లేదా అది పక్కకి వెళ్ళి అది కొంచెం స్ట్రగుల్ పడుతుంది. కాబట్టి అదే సూత్రం ద్వారా ఇక్కడ ఈ యొక్క ఖగోళం నుంచి వచ్చేటువంటి ఈ యొక్క కిరణాలు, కాస్మిక్ రేస్, కాస్మిక్ కిరణాలకి ఎప్పుడైతే మనం భవనాలు కట్టుకొని ఈ పై కప్పుల్ని అడ్డుగా పెట్టామో వెంటనే వక్రీభవనం చెంది ఒకవైపు నెగిటివ్ వెళ్తున్నాయి, ఒకవైపు పాజిటివ్ వెళ్తున్నాయి. ఇది ఇప్పుడు కాదండి, వందల సంవత్సరాల క్రితం మన మహర్షులు కనిపెట్టారండి. కనిపెట్టి వాళ్ళు ఏం చేశారంటే, అప్పుడు ఒకటే గుర్తుంచుకోండి, మన మహర్షులు కనిపెట్టి దైవికంగా చెప్పినవన్నీ సైన్సేనండి. దైవికంగా చెప్పినవన్నీ సైన్సే. అప్పటి మనుషులకి అర్థమయ్యేలాగా, వాళ్ళకి ఉపయోగపడేలాగా, మానవాళి సుఖపడేలాగా, ఆరోగ్యంగా ఉండేలాగా జాగ్రత్తలు చెప్పటమే వాళ్ళ భావించి లౌక్యంగా చెప్పేవాళ్ళు. ఉదాహరణకి జనవరిలో క్రిమికీటకాలు ఎక్కువ వస్తాయండి సీజన్ల వైడ్గా. అప్పుడు పేడ ద్వారా ఆ క్రిమికీటకాలకి చెక్ పెట్టేయచ్చు. అందుకు ఇలా పెట్టేయచ్చు అంటే అప్పుడు మనుషులు వింటారండి? అందుకు మన మహర్షులు ఏం చేశారంటే, సంక్రాంతి పండగ జనవరిలో వస్తుంది కాబట్టి ఒక నెల రోజుల ముందు నుంచి పేడ కల్లాపు చల్లి ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలు పెడితే మీకు దేవుడు మంచి చేస్తాడు అని చెప్పాడండి. అదేవిధంగా చేస్తున్నాం, అయితే ఫలితం పొందుతున్నాం. ఏం ఫలితం? ఆ సీజన్లో వచ్చేటువంటి ఆ వైరల్, ఆ యొక్క డిసీజ్ రాకుండా జాగ్రత్త పడుతున్నాం. అలాగే వినాయక చవితి వచ్చే సీజన్లో అప్పుడు కలుషితమైపోయేవి, వాటర్ కలుషితమైపోయేది. అప్పుడంతా మనం చెరువుల్లో నీళ్ళు తాగేవాళ్ళం. అలాంటప్పుడు వాళ్ళు ఆలోచించి మరి ఆ చెరువుల్లో నీళ్లు కలుషితం కాకుండా ఉండాలంటే చాలా పత్రికలు, అంటే చాలా చెట్లు యొక్క ఆకులు ఆ వాటర్లో వేసినట్లయితే మరి మనకి సైంటిఫిక్గా అవి శుద్ధి అవుతాయన్నమాట. కానీ ఈ విధంగా సైంటిఫిక్గా శుద్ధి అవుతాయండి, ఆకులు తెచ్చి ఏంటంటే అప్పుడు మనుషులు ఎవరు నేస్తారండి? ఇప్పుడే వేయట్లేదండి. ఇప్పుడు మీరు వింటున్న వాళ్ళు 90% మందికి ఇది వినటానికి కూడా ఇష్టం ఉండదండి. తెలుసా మీకు? వాళ్ళకు ఒకటే ఇష్టం ఉంటుంది, 10 రోజులు ఇది చదవండి కోటీశ్వరులు అవుతారు అంటే లైకులు చేస్తారండి. అంటే ఇప్పుడే ఇలా ఉంటే మరి ఒకసారి ఆలోచించండి అప్పుడు ఎలా ఉండేవాళ్ళు. దయచేసి క్షమించండి, మిమ్మల్ని అవమానపరచడం కాదండి, కొంచెం మనం ఎడ్యుకేట్ అవుదామండి. అది నా తపన, నా బాధ. ఎడ్యుకేట్ అవుదామండి. ఎందుకంటే టెక్నాలజీ బాగా పెరిగిందండి. కాబట్టి అప్పుడు వినేవాళ్ళు కాదు. కాబట్టి మన ఋషులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళు అది అవలంబించి దానివల్ల లబ్ధి పొందేలాగా చెప్పేవాళ్ళు. అప్పుడేం చేశారు? వినాయక చవితికి వినాయకుడికి గనక మనం ఈ పత్రికలన్నీ సమర్పించుకొని ఆ యొక్క ఉండ్రాళ్ళు పెట్టినట్లయితే మనకు ఎలాంటి విఘ్నం లేకుండా వ్యాపారాలు కలిసి వచ్చి బాగా డబ్బులు వస్తాయని చెప్పేవాళ్ళండి. ఈ బాగా డబ్బులు రావటం అప్పటి నుంచే ఉందండి. లౌక్యం కోసం చెప్పారు అప్పుడు ఋషులు. ఇప్పుడోళ్ళేమో వాళ్ళ యొక్క సొంత లాభం కోసం చెబుతూ జనాన్ని భ్రమలో పెడుతున్నారు. సరే, ఏదేమైనా మన మహర్షులు చేసింది మాత్రం తప్పు కాదండి. అలా చెప్పేసరికి ఏం చేశారు? చక్కగా దాని యొక్క ఆనవాయితీగా భావించి చక్కగా వినాయకుడికి పత్రికలు సమర్పించడం చేసేవాళ్ళు. మూడో రోజున ఏం చేసేవాళ్ళు? తీసుకెళ్ళి చెరువులో వేసేవాళ్ళు మొత్తం. అంటే ఆ చెరువులో అవి అలా వెళ్ళడం వల్ల ఏమయ్యేదంటే మనకి శుద్ధి అయిపోయి ఆ నీళ్లు తాగినప్పుడు బాగుండేవి, మనకు బాగుండేవి, పశువులకి బాగుండేయండి. అయితే ఇప్పుడు చెరువులో నీళ్ళు తాగటం లేదు కాబట్టి ఆ అవసరం లేదు, కాకపోతే అది అలాగా ఆనవాయితీ కొనసాగుతుంది. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీకు మన మహర్షులు ఈ యొక్క కిరణాలని, కాస్మిక్ రేస్ని అప్పుడే గమనించారండి. ఒకసారి 2 రోజులు 3 రోజులు 4 రోజులు కాదండి, కొన్ని సంవత్సరాలు ఒక తపస్సులా గమనించారండి. గమనించి ఏం డిసైడ్ చేశారు? ఏమి అర్థం చేసుకున్నారు? ఎక్కువగా ఆ విధంగా కప్పుకు తగిలినటువంటి కాస్మిక్ రేస్ వక్రీభవనం చెంది నైరుతి వైపు బరువు ఉంటే అటు పాజిటివ్ వెళ్తున్నాయండి, నైరుతి వైపు బరువు లేకపోతే నెగిటివ్ వెళ్తున్నాయి.
అలాగే వాయువు వైపు బరువు ఉంటే అటువైపు నెగిటివ్ వెళ్తున్నాయి. అలాగే ఈశాన్యం కనుక మనం కొద్దిగా పెంపుదల లేకపోతే నెగిటివ్ వెళ్తున్నాయి, అదే కొంచెం పెంపుదల ఉంటే పాజిటివ్ వెళ్తున్నాయి. ఈ విధంగా తూర్పు ఉత్తరాలు కనుక కొంచెం కనుక స్థలం ఉంటే ఆడికి పాజిటివ్ వస్తున్నాయి, పూర్తిగా బిగేస్తే నెగిటివ్ వస్తున్నాయి. ఇవన్నీ వాళ్ళు కొన్ని సంవత్సరాలు ప్రయత్నించి డిసైడ్ చేసి దానికి వాస్తు అని పేరు పెట్టారండి. వాస్తు అంటే ఏం లేదండి, వసతి, ఉండటానికి సౌకర్యం, అది పేరు పెట్టారండి. పెట్టి ఇవి నియమాలు పెట్టారు. అప్పటి నుంచి ఏం చేశారు, క్రమక్రమంగా ఇల్లు కట్టుకోవటం మొదలైందండి. ఇల్లు కట్టుకోవటం మొదలయ్యి ఆ విధంగా కట్టుకుంటూ వచ్చారు. అయితే తర్వాతనే మనకు అసలు సమస్య మొదలైంది. మనలోనే కొంతమంది వ్యాపార లబ్ధి కోసం ప్రబుద్ధులు బయలుదేరారండి. బయలుదేరి ఏం చేసేవాళ్ళు, దానికి కొంత వాళ్ళ పైత్యాన్ని జోడించి అలా ఒక్కొక్క ఇంటికి వెళ్ళేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేవాళ్ళండి. ఉదాహరణకి ఒక మాట చెప్తాను. ఒక ఆయన వాస్తు సిద్ధాంతి అని చెప్పి ఇంట్లోకి ప్రవేశించగానే ఆయన ఫస్ట్ ఏమనేవాడంటే, మీ ఇంట్లో ఒకళ్ళు రోగంతో మంచంలో బాధపడుతున్నారు అనేవాళ్ళండి. ఒకసారి మీరు ఆలోచించండి, 120 సంవత్సరాలు బతికే ఆ కాలంలో 120 సంవత్సరాలు బ్రతికే ఆ కాలంలో మరి 70, 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు మంచంలో ఉండరండి. మరి దాన్ని క్యాష్ చేసుకుంటారండి. అప్పుడు వాళ్ళేంటి, అయ్యో ఈయన బాగా తెలివైనవాడు, బాగా చెప్పాడు అని చెప్పేసి ఆయన ఏమడితే చేసేవాళ్ళండి. ఆయన కోరుకున్నది చేసేవాడు. ఏం కోరుకునే వాళ్ళంటే వాళ్ళ యొక్క ఇమేజ్ కోసం ఇటు పగల కొట్టండి, మంచిది కాదు, ఇటు కట్టండి. ఆయన పోతాడండి, ఇంకొక ఆయన వస్తాడు, ఇటు కాదండి ఇటు పగల కొట్టండి, అటు కట్టండి. ఈ విధంగా లక్షలు పెట్టి ఇల్లు కట్టుకొని ఎంతో అపురూపంగా చూసుకునే వాళ్ళు ఒక రకమైనటువంటి దిగ్భ్రాంతిలోకి వెళ్ళడం జరిగిందండి. అప్పుడు ఇంతకాలం తర్వాత ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఆ అవసరం లేకుండానే ఈ యొక్క కాస్మిక్ వాస్తు వచ్చిందండి. వాస్తేనండి ఇది కూడా. కాకపోతే కాస్మిక్ కిరణాల ద్వారానే మనకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దీనికి ఆ పేరు పెట్టడం జరిగింది. ఇది సైంటిఫిక్గా ఉంటుంది. ఇప్పుడేం చేయొచ్చు మనం, దీన్ని మంచి టెక్నాలజీ వచ్చిన ఈ కాలంలో కొంతమంది విద్యార్థులు దీనికి చెక్ పెట్టడానికై ఒక పరికరాన్ని తయారు చేశారండి. అదే ఆరా స్కానర్. ఈ ఆరా స్కానర్ ద్వారా మనం 2 ఉంటాయండి. ఇలా ఆరా స్కానర్ ఇలా గనక మనం ఒక హౌస్లోకి వెళ్ళి చూసినట్లయితే ఎక్కడ నెగిటివ్ ఉంటే అక్కడ ఓపెన్ అవుతుందండి. అక్కడ ఒక మార్కు పెట్టవచ్చు. మనం పెట్టి అక్కడ కాపర్ ర్యాడ్ కానీ అలాగే పిరమిడ్ కానీ ఉంచినట్లయితే వెంటనే పాజిటివ్ చూపించిందండి విత్ ఇన్ సెకండ్స్లో. కాబట్టి మీరు అచ్చ తప్పుగా కట్టుకున్న వాస్తు ప్రకారం ఉన్న హౌస్లైనా సరే ఎట్టి పరిస్థితుల్లో పగలగొట్టాల్సిన అవసరం లేదండి. ఈ ఆరా స్కానర్ ద్వారా పరిశీలించి అక్కడ అవసరమైన రెమెడీ పిరమిడ్ కానీ కాపర్ ర్యాడ్ కానీ ఉంచినట్లయితే ఆ యొక్క నెగిటివ్ పోయి మీకు కంప్లీట్గా మంచి జరుగుతుందండి. అలాంటి ఆరా స్కానర్ ద్వారా మీరు పరిశీలించాలంటే మీరు చక్కగా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే మీరు అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మేము వచ్చి పరిశీలించి మీకు కావాల్సిన రెమెడీస్ని ఉంచడం జరుగుతుందండి. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి కాపర్ ర్యాడ్కి పిరమిడ్కి ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసే శక్తి ఎక్కడిది? ఇక్కడ మీకు ఒక చిన్న వాక్యం చెప్తాను. మీరు టెంపుల్కి వెళ్తారండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. కారణం ఏంటో తెలుసా అండి? అఫ్కోర్స్ మీకు తెలుసు, అయినా ఒకసారి చెప్తాను. ఏ టెంపుల్ అయినా సరే అండి, చర్చి కానీ మసీదు కానీ హిందూ దేవాలయం కానీ ఎవరు కట్టినా చివరిలో ఒక గోపురంలాగా కడతారండి. మీరు గమనించండి. క్రిస్టియన్స్ కూడా చిన్న చిన్న పిల్లర్స్ పెట్టేసి గోపురంలా కడతారు. కారణం ఏంటంటే దానిలో మనకి ప్రపంచంలోనే అతి పెద్ద పిరమిడ్ అయిన గిజా పిరమిడ్ యొక్క మెజర్మెంట్స్ ఉన్నాయండి. ఆ గిజా పిరమిడ్ ఏం చేస్తుందంటే పైనుంచి వచ్చే కాస్మిక్ రేస్లోంచి నెగిటివ్ని తీసుకొని అది వాటిని పాజిటివ్గా ఇలా స్ప్రెడ్ చేసిందండి. మనం టెంపుల్లోకి వెళ్ళగానే మన మనసు ప్రశాంతంగా ఉండడానికి కారణం అదేనండి. ఎందుకంటే ఆ గోపురం పైకి చుట్టూ వచ్చేటువంటి కాస్మిక్ రేస్ అన్నీ మరి మనం ఇల్లు కట్టుకున్నట్టే గుడి కట్టినా కూడా నెగిటివ్ వస్తాయి కదా. అయితే అక్కడ ఆ పిరమిడ్ యొక్క కొలతలతో ఉన్న గోపురం ఉండగానే అది దాన్ని స్వీకరించి పాజిటివ్ని ఇలా వెదజల్లుతుంది. అప్పుడు మనకు టెంపుల్లోకి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి అదే పిరమిడ్ని మనం ఇక్కడ ఉంచుతున్నాం, అంతే తేడా. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిందనమాట. అయితే మరి ఎక్కడో ప్రపంచంలో ఈజిప్ట్లో ఉన్న గిజా పిరమిడ్ మన ఇండియాలో ఎందుకు లేదు అంటే, మన ఇండియాలో దానికి 100 రెట్లు విలువైనటువంటి శ్రీచక్రం ఉందండి. శ్రీచక్రంలో ఉన్న త్రిభుజాల మెజర్మెంట్సే సేమ్ ప్రపంచంలోని అతిపెద్ద గిజా పిరమిడ్ అయినటువంటి ఈజిప్ట్లోని గిజా పిరమిడ్లో కూడా అవే మెజర్మెంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఆ మెజర్మెంట్తో చేసినటువంటి పిరమిడ్స్నే మన యొక్క కాస్మిక్ వాస్తు దోషాలకి రెమెడీగా వాడుతున్నాము. ఇంకో సందర్భంలో ఈ యొక్క పిరమిడ్ ఎలాంటి కొలతలతో ఉంటుంది, ఆ పిరమిడ్లో మనం కొన్ని ట్యాబ్లెట్లు ఉంచి గనక వాటిని స్వీకరించినట్లయితే ఎంత త్వరగా జబ్బు నయమవుతుంది, ఇలాంటి ఒక బ్లేడ్ని షేవింగ్ చేసుకునే ఒక బ్లేడ్ని ఆ పిరమిడ్లో ఉంచినట్లయితే 5 సార్లు షేవింగ్కి వచ్చే పిరమిడ్ 50 సార్లు ఎలా వస్తుంది, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలని పిరమిడ్ గురించి మీతో ఇంకొక వీడియోలో పంచుకుంటాను. ఇదండి కాస్మిక్ వాస్తు గురించి.
ఇంకొక ఎపిసోడ్లో ఈ యొక్క కాస్మిక్ వాస్తు గురించి మరింత వివరణ, అలాగే ఈ యొక్క రెమెడీస్ అయినటువంటి పిరమిడ్స్, కాపర్ ర్యాడ్ గురించిన ఇంకా ఆసక్తికరమైన విషయాలతో పాటు నేమ్ కరెక్షన్ చేసుకుంటే ఆ యొక్క వాస్తు దోషాన్ని కూడా ఈ నేమ్ కరెక్షన్ ఎలా హరించి వేసిద్ది, ఎలాంటి రెమెడీలు లేకుండానే ఆ వాస్తు దోషం కూడా ఎలా పోతుందనే విషయాల్ని మీ ముందు మరో వీడియోలో వివరిస్తానండి. థ్యాంక్ యూ.